దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలోని సామెతలు 9:11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును, నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. హల్లెలూయా చెప్దామా? మరోసారి హల్లెలూయా చెప్దామా? చూడండి, ఇక్కడ వాక్యం అంటుంది, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములో అధికములగును, నీవు జ్ఞానివైన నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు ఆ జ్ఞానమును అపహాసించిన ఎడల దాని నుండి వచ్చే కష్టాలు నీవే భరింపబలను. బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. బాగా ఏంటంటే అలా ఊపిరాడకుండా మాట్లాడేసే బుద్ధిహీనత కలిగిన మాటలంట బొబ్బలు పెడతాదంట. హల్లెలూయా. చూడండి ప్రియులారా, వాక్యం చెప్తుంది, దేవుడి వలన మనుషుడికి ఏం కలుగుద్ది? దీర్ఘాయువు కలుగుద్ది. అయ్యా అన్నా, నేను చనిపోయినట్లు కల వచ్చింది, చనిపోతానన్నా, చనిపోవు. నేను మంచి మాట చెప్తాను, వినండి. దేవునికి స్తోత్రం. యాసేపు యాకోబుని చంపాలనే రెడీగా కత్తులతో వచ్చాడు, అవునా? కానీ యాకోబు చేసిన ప్రార్థన యాసేపుకున్న కఠినమైన మనసును మార్చేసింది. నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, నీ ఉద్యోగం మీద, వ్యాపారం మీద, ఆఫీస్ మీద ఎలాంటి కీడైన ఉన్నాయి, నీవు చేసే ప్రార్థన కీడుని మేలుగా మార్చేస్తా. హిజ్కియాకి దేవుడే మరణాన్ని ప్రకటించమని యెషయా భక్తుడిని పంపించాడు, అవునా? యెషయా భక్తుడి కన్నీటి ప్రార్థన మరణాన్ని మింగేసింది. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన మరణాన్ని మింగేసి హిజ్కియాకి దీర్ఘాయువునిచ్చింది. కొట్టో గట్టిగా హల్లెలూయా. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎలాంటి కీడు కల వచ్చినా భయపడమాకో. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ చూపించడం తప్పు కాదు, రైటే. నీ ప్రార్థన కీడును మేలుగా మార్చేస్తా. నీ ప్రార్థన కీడును ఇది ఎట్లాంటిదంటమ్మా, ఈ దర్శనం అనగా కళ అనగా ఎట్లాంటిదంటే, నేను చెప్తాను వినండి. జరగబోయేదాన్ని చూపిస్తాడు. ఎవరో వచ్చి అన్నారమ్మా, అక్కడ దారిలో పెద్ద పాము ఉంది అని చెప్పారు మనకి. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ దారిని వెళ్ళకుండా ఇంకో దారిని వెళ్ళిపోతాం. లేదు, అదే దారిని వెళ్ళాలంటే కర్ర పట్టుకుని వెళ్తాం రెడీగా. దేనికని? హల్లెలూయా. నేననేది ఏంటంటే, దేవుడిచ్చే కళ ఎలా ఉంటుందంటే, నీ ప్రార్థనా కర్రతో ఆ కీడుని తొలగించుకోవచ్చు. వెంటనే మోకాళ్ళ నుంచి నా పిల్లల మీద, నా కుటుంబం మీద ఉన్న కీడుని యేసు నామములో దూరపరిచి బంధిస్తున్నా. బైబిల్లో ఏమని రాశాడంటే, భూమి మీద నువ్వు వేటిని బంధిస్తావో పరలోకంలో నేను వాటిని బంధించేస్తానన్న. అంటే ఇంకా అది నీ మీద పని చేయకుండా దేవుడే బంధించేస్తాడు ఆ కీడు. హల్లెలూయా. అందుకని చెప్పి చిన్నదానికి పెద్దదానికి మనం భయపడాల్సిన పని లేదు. భయము మనుషుణ్ణి చంపేస్తుంది. అది ఎంత పెద్ద కీడు కలైనా రాని తొలగించమని ప్రార్థన చేయి. ప్రభా, యేసు నామములో దూరపరచబడును గాక, యేసు నామములో కీడు తొలగిపోవును గాక, యేసు నామములో దరిద్రం తొలగిపోవును గాక, యేసు నామములో రోగం తొలగిపోవును గాక. ఎప్పుడైతే అలా ప్రార్థన చేసావో కీడంతా తొలగిపోయి మేలు నిన్ను ఆవరిస్తాడు. హల్లెలూయా. క్యాన్సల్ చేయి, ఆ కీడుని యేసు నామములో క్యాన్సల్ చేస్తున్నానని చెప్పు. అంతేగాని ప్రియులారా, ప్రతి దానికి కూడా నువ్వు భయపడిపోయి నీ ఇంటి వారిని భయపెట్టాల్సినంత పని లేదు. ఎందుకంటే మన దేవుడు అకాలంగా మనల్ని చంపడానికి ఇష్టపడే దేవుడు. అందుకని దేవుని వలన మనకి ఏం కలుగుద్ది అన్నాడు అక్కడ? నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములో అధికములవుతాయి. హల్లెలూయా. అందుకని ఏదో కీడు కనబడిందని లబోదివ్వమని వాళ్ళ బాధపడద్దు. ఏ విషయంలోనూ కూడా టెన్షన్ పడద్దు. కీడుని మేలుగా మార్చేసే దేవుడు ఉన్నాడు.